ఇది నా ఇల్లు కాదు. నా ఇల్లు చాలా పెద్దది. నా భార్యకు మంచి మంచి చీరలున్నాయి. ఈ ఇల్లు మురికిగా ఉంది. ఇది ఓ 4 ఏళ్ల బాలుడు చెప్పిన మాటలు. 4 ఏళ్ల బాలుడేంటి, భార్య అనడమేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. చాలా మందికి పునర్జన్మ ఉందా లేదా అన్న అనుమానాలు ఉంటాయి. కానీ ఈ వీడియో చూస్తే పునర్జన్మ ఉందని నమ్ముతారు. ఎందుకంటే అటువంటి కేసిది. ఏకంగా కోర్టు సైతం పునర్జన్మ అని నమ్ముతూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 4 ఏళ్ల బాలుడు తన పూర్వజన్మలో ఏం జరిగిందో డీటెయిల్గా చెప్పటంతో దోషులకు శిక్ష పడింది. ప్రతీకారం తీర్చుకోవటం కోసం మళ్లీ పుట్టి తనను చంపిన వారిని శిక్ష వేయించిన ఈ వ్యక్తి ఎవరు? అసలు ఈ కేసు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. 1983 డిసెంబర్ 10న ఉత్తరప్రదేశ్లో ఓ బాలుడు జన్మించాడు. అతనికి తోరన్ సింగ్ అని పేరు పెట్టినా ముద్దుగా టిటు అని పిలిచేవారు. ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్లోని ఆగ్రా నగరానికి 8 మైళ్ల దూరంలో ఉన్న బాద్ గ్రామంలో ఉండేది వీరి కుటుంబం. అతను 6 పిల్లలలో చిన్నవాడు. వీరిలో పెద్దవాడు అతనికంటే 13 సంవత్సరాలు పెద్దవాడు. టిటు అందరికంటే చిన్నవాడు కావటంతో కాస్త గారాబంగా చూసుకునేవారు. అయితే టిటు 18 నెలలకే మాట్లాడటం ప్రారంభించాడు. నా పిల్లలను, నా భార్యను చూసుకోమని మా తాతగారికి చెప్పండి. నేను ఇక్కడ భోజనం చేస్తున్నాను కానీ వారి గురించి నాకు ఆందోళనగానే ఉంది అని టిటు చెప్పడంతో తమాషా చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోలేదు. తనది ఆగ్రా అని, బాదుకు ఎలా వచ్చానో గుర్తులేదని టిటు తన తల్లితో అన్నాడు. దీంతో ఒకంత ఆశ్చర్యానికి గురైన ఆ మాటలు పట్టించుకోలేదు ఆమె. స్వతహాగా మధ్యతరగతి కుటుంబం కావటంతో టిటు తల్లి ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు సాధారణ చీరలతోనే వెళ్లటం చూసిన టిటు నా భార్యకు అందమైన చీరలు ఉన్నాయని చెప్పాడు. ఇల్లు మురికిగా ఉందని, తన ఇల్లు పెద్దదని, తన కోడలు చదువుకున్నవారని చెప్పటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా నేను ఎక్కడికైనా కారులో వెళ్లేవాడిని, కానీ ఇప్పుడు కాలినడకన లేకపోతే బస్సులో వెళ్లాల్సి వస్తోందంటూ ఫిర్యాదు చేసేవాడు. ఆగ్రాలోని సదర్ బజార్లోని తనకు దుకాణం ఉంది అని, తనని ఆగ్రా తీసుకువెళ్లాలని టిటు రోజూ గొడవ చేసేవాడు. 1987 ఏప్రిల్లో ఒకరోజు టిటు తండ్రి ఆగ్రా వెళ్లి వచ్చాడు. తనను తీసుకువెళ్లకుండా తండ్రి ఆగ్రా వెళ్లటంతో టిటు పెద్ద గొడవ చేశాడు. తనను ఓదార్చుతున్న తన అన్నయ్య ఫ్రెండ్తో, నన్ను అక్కడికి తీసుకెళ్లగలవా? నాకు ట్రాన్సిస్టర్ రేడియోల దుకాణం ఉంది. నేను పెద్ద స్మగ్లర్ని, అంతేకాదు గూండాని కూడా. నేను సురేష్ రేడియో యజమానిని అని చెప్పాడు టిటు. ఈ ఆధారాలతో ఆగ్రా వెళ్లిన టిటు అన్నయ్య, అతని ఫ్రెండ్కి దిమ్మ తిరిగిపోయింది. టిటు చెప్పినట్టు సదర్ బజార్లో వెతుకుతుంటే సురేష్ రేడియో షాప్ కనిపించింది. దీంతో ఆ షాపు లోపలికి వెళ్లిన వారికి ఆ దుకాణం యజమాని వితంతువు అయిన ఉమావర్మ కనిపించారు. ఉమావర్మకు టిటు ఏమి చెబుతున్నాడో వివరించారు. దీంతో బ్లాక్ మార్కెట్ స్మగ్లర్గా పేరుగాంచిన తన భర్త సురేష్ వర్మను 1983లో ఎవరో కాల్చి చంపేశారని, ఆ చంపినవారు ఇంకా దొరకలేదని ఆమె చెబుతోంది. ఉమా నుండి టిటు గురించి తెలుసుకున్న సురేష్ కుటుంబ సభ్యులు ఏప్రిల్ 1987లో బాదుకు వెళ్లారు. సురేష్ భార్యను, తల్లిదండ్రులను, అక్కడ ఉన్న సురేష్ సోదరులలో 2 గుర్తించాడు టిటు. సురేష్ జీవితం ఎలా ఉండేదో, అప్పటి పరిస్థితుల గురించి టిటు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇదంతా విన్న టిటు కుటుంబ సభ్యులతో పాటు అటు సురేష్ వర్మ కుటుంబ సభ్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఉమా పిల్లలతో కలిసి వెళ్లిన యాత్ర గురించి, సురేష్ ఇంటి గురించి, దానికి ఉన్న ప్రత్యేకతల గురించి వివరించాడు. అంతేకాకుండా తన కారు తెల్లగా ఉంటుందని చెప్పాడు టిటు. సురేష్ చనిపోయిన రాత్రి ఏం జరిగిందో, సురేష్ ఎలా చనిపోయాడో కూడా వివరించాడు. అప్పటి వరకు టిటు మాటలు వట్టివని కొట్టిపారేశారు కుటుంబ సభ్యులు. కానీ అదంతా నిజమని తెలియటంతో సురేష్ వర్మ మళ్లీ పుట్టాడని, ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఈ కేసు గురించి యాంటోనియా అని ప్రొఫెసర్ రీసెర్చ్ ప్రారంభించారు. ఈమె ఒక ప్రొఫెసర్. శాంతిదేవి పునర్జన్మపై రీసెర్చ్ చేశారు ఆమె. అలా స్టీవెన్స్ సలహా మేరకు యాంటోనియా టిటు కోసం టేకప్ చేసింది. టిటు ఆగ్రాలో అడుగుపెట్టిన తర్వాత గత జన్మకు సంబంధించిన మరిన్ని విషయాలు గుర్తుకు రావటం మొదలయ్యాయి. సురేష్ వర్మ తన షాపులో ఎలా ఉండేవాడో, ఇంటికి ఎలా వెళ్లాలో మొత్తం చెప్పాడు టిటు. అంతేకాకుండా ఇంటి ముందు ఉన్న చెట్టు దగ్గర బంగారం కూడా దాచిపెట్టినట్టు చెప్పాడు. అక్కడ తవ్వి చూస్తే నిజంగా బంగారం దొరకటంతో సురేష్ వర్మ తల్లిదండ్రులు టిటు తమ కుమారుడే అని నమ్మటం మొదలుపెట్టారు. సురేష్ వర్మలో ఉండే చాలా లక్షణాలు టిటులో కూడా ఉన్నాయి. సురేష్ కోపిష్టి, టిటు కూడా చాలా కోపంగా ఉండేవాడు. టిటుని రీసెర్చ్ చేస్తున్న క్రమంలో యాంటోనియా ఆగ్రాలో గాజులు కొని డబ్బులు ఇస్తుండగా, మన అతిథి దగ్గర డబ్బులు తీసుకుంటావా అంటూ టిటు ఆ షాపు యజమానిపై ఫైర్ అయిపోయాడట. ఈ విషయాన్ని తన రీసెర్చ్ పేపర్స్లో యాంటోనియా క్లియర్గా మెన్షన్ చేసింది.
సురేష్తో పాటు వ్యాపారం చేసిన వారే అతడిని హత్య చేశారని టిటూ చెప్పటంతో అది సెన్సేషన్ అవుతుంది. దీంతో సురేష్ వర్మ మర్డర్ కేసు రీఓపెన్ అవుతోంది. మొదటిసారిగా ఓ 4 ఏళ్ల వయసున్న పిల్లవాడిని తన పూర్వజన్మలో జరిగిన విషయాలలో సాక్ష్యం చెప్పాడు. టిటూ ఆగ్రా కోర్టులో సురేష్ను హత్య చేసిన రోజు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించాడు. సురేష్ వర్మ కుడివైపు బుల్లెట్ గాయం ఎలా జరిగిందో చెప్పాడు. అయితే టిటూ చెప్పింది యాజ్ టీజ్గా సురేష్ వర్మ పోస్టుమార్టం రిపోర్టులో ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే టిటూ తలపై కుడివైపు గుండ్రంగా బుల్లెట్ గాయం ఉన్నట్టు మచ్చ ఉంది. సరిగ్గా సురేష్ వర్మ తలపై ఉన్న గాయం లాంటిదే అని చూసిన వారు కూడా చెప్పారు. యాంటోనియో కూడా తన రీసెర్చ్ పేపర్స్ కోర్టులో సబ్మిట్ చేసింది. టిటూ బర్త్ మార్క్స్ సురేష్ వర్మ బర్త్ మార్క్స్తో సరిపోలాయని ఆ రీసెర్చ్ పేపర్స్ ద్వారా కోర్టుకు తెలిసింది. పుట్టుమచ్చలు గత జన్మలోని గాయాలకు సంబంధించినవి అని కూడా కెనడా మూలాలు ఉన్న అమెరికన్ సైంటిస్టు డాక్టర్ ఐన్ స్టీవెన్ చెప్పారు. టిటూ పుట్టుమచ్చలు సురేష్ వర్మకు తగిలిన గాయాలతో మ్యాచ్ అవుతుండటంతో ఐన్ స్టీవెన్ చెప్పిన దానికి బలం చేకూరింది. ఇవన్నీ పరిశీలించిన కోర్టు పునర్జన్మ ఉందని నమ్మింది. అంతేకాకుండా సురేష్ని హత్య చేసిన వారికి శిక్ష కూడా పడింది. ఇదొక హిస్టారికల్ తీర్పు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇదంతా అబద్ధమని ప్రూవ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే టిటూ పుట్టింది 1983 కానీ అతడు పుట్టిన గవర్నమెంట్ ఆసుపత్రిలో మాత్రం 1982లో పుట్టినట్టు రాసి ఉంది. సురేష్ వర్మ హత్య ఆగస్టు 28, 1983న హత్య చేయబడ్డాడు. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం పునర్జన్మ తప్పు అని తేలిపోతుంది. అప్పుడే రీప్లేస్మెంట్ రీక్రియేషన్ థియరీ కోర్టు ముందుకు వచ్చింది. దీని ప్రకారం ఒక చనిపోయిన వ్యక్తి ఆత్మ బాలుడి శరీరంలోకి ప్రవేశించిందని వారు నమ్మారు. టిటూ పుట్టిన తర్వాత సురేష్ వర్మ ఆత్మ టిటూ శరీరంలోకి ప్రవేశించిందని, అప్పుడే ఈ పుట్టుమచ్చలు ఏర్పడ్డాయన్న థియరీ చెప్పారు. కానీ ఇదంతా ట్రాష్ అని, డబ్బు కోసమే టిటూ తల్లిదండ్రులు ఇలా చెప్పిస్తున్నారని వార్తలు వచ్చాయి. నిజంగా డబ్బు గురించే ఇదంతా చేసి ఉంటే చెట్టు కింద దాచిన బంగారం గురించి ఎలా తెలిసిందన్న ప్రశ్నలు లేవనెత్తారు. డిసెంబర్ 31, 1988న ఇండియా టుడేలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం అది సురేష్ అని నాకు తెలుసు. కానీ మళ్లీ అదే బంధాన్ని కొనసాగించలేమని సురేష్ వర్మ భార్య ఉమా చెప్పారు. ఆ తర్వాత టిటూ యోగా, ప్రకృతి వైద్యంలో మాస్టర్స్ డిగ్రీని సంపాదించి సురేష్ కంటే ప్రశాంతమైన వృత్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. 2012 నుండి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు.